పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ ఆవరణలో నాగర్ కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మార్నింగ్ వాక్ నిర్వహించారు. మార్నింగ్ వాక్ చేస్తున్న అందరినీ ఆయన కలుసుకొని మాట్లాడారు. నిజాన్ని గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మా అందరి దినచర్యలో భాగంగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులున్న దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో వాక్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నది. మా అందరి అలవాట్లు ఇవి. ఇంకా చాలామంది కూడా వస్తే ఈ గ్రౌండ్స్కి బాగుంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మరి క్రీడలకు ఎలాంటి సదుపాయాలు లేక, తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా అరకొర వసతులున్న ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఉండే వనరులన్నీ కూడా తీసుకొచ్చి మన నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రాంతంలో ఉండే ఏ పట్టణంలోనైనా ఏ మండల కేంద్రంలోనైనా కూడా ఇంత చక్కగా గ్రౌండ్స్ ఉండేటట్టుగా ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఈ వనపర్తి గ్రౌండ్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉన్నది. నేను చాలాసార్లు ఇక్కడ వాకింగ్కి వచ్చాను. చాలామంది మిత్రులను కూడా కలవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా మరి మా మిత్రులందరూ కూడా చాలామంది ఈ గ్రౌండ్లో వాక్ చేసాం. చాలా ఆనందంగా ఉంది. అందరూ ప్రతిరోజు కూడా ఈ విధంగా మార్నింగ్ వాక్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాను. సో రాబోయే రోజుల్లో వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ ప్రయత్నం చేయాలన్నా ఆ ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి నేను మాటిస్తున్నాను. సార్, మీరు ఇది రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు, కానీ బట్ మీరు అడిగిండ్రు కాబట్టి చెప్తున్నా. నేను ఒక పార్టీ అధికారంలో ఉన్నదా, లేకపోతే అధికారంలో లేదా, ఓడిపోయిందా, లేకపోతే గెలిచిందా, లేకపోతే 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే లేరా అనేది నేను చూడ. ఆ పార్టీ ఎందుకు పుట్టింది, ఆ పార్టీ ఏ లక్ష్యం కోసం పుట్టింది, ఆ పార్టీని ప్రజలు ఎట్లా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు అనేది చూసి నేను వచ్చిన. పార్టీకి సిద్ధాంతం ఏంది, దాని లక్ష్యం ఏంది, అది ఏం సాధించింది అనే దాని మీదనే నేను ఏ నిర్ణయమైనా నేను తీసుకుంటా. అంతే తప్ప గొర్రెలాగా నేను గేట్లు తెరిస్తే పోయే గొర్రెను కాదు. సో ఆ విధంగా చేయాలని కూడా నేను అనుకోవడం లేదు. నేను ఇప్పుడున్న ప్రస్తుతమైన పార్టీ స్పష్టమైన విధానంతో, స్పష్టమైన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి, ఇదొక పార్టీ కాదు, ఇదొక ఉద్యమం. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఉద్యమంలో లక్షలాది మంది కోట్లాది మంది మమేకమవుతారు. అది గెలుపోవటంలోకి అతీతంగా జరుగుతుంది ఉద్యమం అనేది కేవలం ఎన్నికలు అనేది ఒక మజిలీ మాత్రమే, అంతే తప్ప అదర్వైజ్ జనాల గుండెల్లో నిరంతరం కూడా నిల్చుండే పార్టీలు ఏవైతున్నాయో వాటిలోకే నేను పోతా తప్ప దీనిలోకి రాను. అంటే అట్లా ఏదో అధికారంలో ఇవ్వాలన్నారు 10 అబద్ధాలు చెప్పి అధికారం రావడం చాలా ఈజీ, కానీ ప్రజల గుండెల్లో ఒక స్థానం పదిలంగా ఉంచుకోవడం చాలా చాలా కష్టం. సో అందుకొరకే నేను అలాంటి ప్రజల గుండెల్లో ఉండే పార్టీలోకి రావాలనుకున్నాను. థ్యాంక్ యూ.